రోజు వాణిమహల్లో షో జరుగుతూ ఉంటే రాజబాబు గారి బర్త్డేకి నేను ఇంకో చిన్న తమాష కూడా జరిగింది. ఈ 3-4 రోజుల నుంచి అందరూ ఫోన్లు నాకు మన టీజర్ చూసి ట్రైలర్ చూసిన తర్వాత అందరూ మెమరీస్ షేర్ చేసుకుంటున్నారు. నా దుర్యోధనుడి మెమరీస్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నుంచి. నేను కరెక్ట్గా స్టేజ్ ఫస్ట్ టైం ఎక్కుతున్నాను 1972లో దుర్యోధనుడు గెటప్ వేసుకుని స్టేజ్ ఎక్కగానే మరి ఏం జరిగిందో తెలియదు. ఆ గత దింపడంలోనూ దేంట్లోనూ కిరీటం పడిపోయిందట. ఇప్పుడు నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి వెళ్ళిగా. నేను అసలు 11 years old, ఫుల్ ఆడిటోరియం, అందరూ మహానుభావులు, అందరూ సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ మొత్తం అక్కడ ఉంది. రంగారావు గారు అప్పుడే ఎంటర్ అవుతున్నారట. నాన్నగారు వీళ్ళందరూ ఆర్గనైజర్స్, నా గురువుగారు కాకరాల గారు. సో కిరీటం పడిపోయింది, కట్టలు వేసేద్దాం అనుకున్నారట. చిన్న కుర్రాన్ని 11 years, ఇలా కట్టలు వచ్చేస్తున్నాయి. వస్తున్న టైంలో కాలుతో అవమానం అని కొట్టి గద పెట్టుకుని డైలాగ్ స్టార్ట్ చేస్తారట. మళ్ళీ కట్టలు ఓపెన్ చేస్తారు. అంటే అవమానం ఏదో గుర్తుంది డైలాగు, ఏదో అవమానం కిరీట దాన్ని కొట్టి దెబ్బ, అవురా ఈ రచన చమత్కృతి ఏమి యోగాని అని స్టార్ట్ చేస్తానట. సో అలాగా సో మెనీ మెమరీస్ అనమాట. సో అంటే 11 years oldకి నాకు తను చెప్పినట్టు ఆ మక్కపాటి గారి స్క్రిప్ట్ తీసుకొచ్చి నాకు ఇవ్వడం, అది ఈ డైలాగ్తోనే మొదలవుతుంది. ఎవరా ఈ రచన చమత్కృతి ఏమి యోగాని ప్రకృతి సౌందర్యమును అధక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న డైలాగ్తో మైసభ స్టార్ట్ అవుతుంది. సో 72లో చేశాను. రంగారావు గారు వస్తూ నాన్న రెండు కూర్చోబెడదామని ఆ ఫ్రంట్ సీట్లో తీసుకొస్తూ ఉంటారు. ఉండు శర్మ వాడు చాలా బాగా చేస్తున్నాడు అని చెప్పి నిల్చుని చూశారట ఫస్ట్ సీన్. సెకండ్ సీన్కి లోపలికి వస్తే అడిగారట ఎవరు శర్మ అంటే, ఈయన చెప్పుకోవడానికి ఏమంటారు అని చెప్పి చెప్పుకోవడానికి ఈయన కొంచెం సంకోచిస్తే పక్కన ఎవరో చెప్పారట శర్మ గారు అబ్బాయే అని. తర్వాత స్టేజ్ మీదకి వచ్చి నన్ను ఎత్తుకొని నన్ను ఆశీర్వదించి, నువ్వు నాకంటే స్పీడ్గా చెప్తున్నారా, కొంచెం అర్థం తెలుసుకుని కొంచెం కరెక్ట్గా చెప్పు అన్నారట రంగారావు గారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా అప్పుడే నేను వెళ్ళాను జనంలోకి. లైక్ ఇన్ ద సెన్స్ పిట్ట కొంచెం కూత ఘనం అని వాయిస్ నాన్నగారు ఇచ్చిందే. వెంటనే 1974లో ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పే అవకాశం. సో ఆయన ఆ మైకు, నేను ఈ మైకు, ఇప్పటికీ గుర్తు వాహిని స్టూడియోలో. సో డబ్బింగ్ చెప్తూ ఉంటే ఆ రోజుల్లో లూప్ సిస్టమ్, కాంబినేషన్స్ చెప్పాలి. సో రామారావు గారు స్టార్ట్ చేశారు, చెప్తున్నారు. సడన్గా కాంబినేషన్ వచ్చింది. ఆయన రెడీ అనగానే లేదు సార్ ఆ కాంబినేషన్ అంటే ఎవరు అన్నారు. నేను బాబు రెడీ అన్నాను. ఆయన ఫస్ట్ టేక్, ఆయనతో పాటు నేను ఫస్ట్ టేక్ చెప్పాను. అప్పుడు నన్ను పిలిచి ఎవరు ఏంటి, మన శర్మ గారు అబ్బాయి అన్నారు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని మళ్ళీ మొదలెట్టాను, అవురా ఈ రచన. సో ఈ ప్రాసెస్ తమాషా ఏంటంటే నేను వాయిస్ టెస్ట్కి వెళ్ళాను ఇదే సినిమాకి. నాన్నగారికి మెసేజ్ వచ్చింది, ఇదే రామారావు గారితో డబ్బింగ్ రా, అది జమున గారు అటు, మరి ఏంటి జాగ్రత్త అని చెప్పి పంపించారు. వెళ్ళిన తర్వాత నేను మాస్టర్ విశ్వేశ్వరరావు అని ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. సో మా ఇద్దరికి వాయిస్ టెస్ట్. వాడు అప్పటికి చాలా పాపులర్ ఆర్టిస్ట్. సో వాడు చెప్పేసాడు ఏదో, రాధా ఇప్పుడు గీత అనుకుంది, గీత నేను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా అని లెవెల్లో డెవలప్ చెప్పాడు. మనకు వచ్చిన జీవితంలో అప్పుడు డైలాగ్ ఓన్లీ అవురానే. సరే వాడిని సెలెక్ట్ చేసి వెళ్ళిపోతుంటే నేను పరిగెట్టాను టింగ్ అని. సార్ నా పేరు సాయి కుమార్ అండి, నేను పీజే శర్మ గారు అబ్బాయినండి, నన్ను కూడా వాయిస్ టెస్ట్కి రమ్మన్నారండి, నా వాయిస్ కూడా విండు బాబు కొంచెం ఆపు, వీళ్ళు చెప్పను ఒకసారి అన్నారు. నేను వెళ్ళి అవురా అన్నాను. బాబు హౌరాలు వద్దు, ఏదైనా మంచి లవ్లీ డైలాగ్ ఒకటి చెప్పు అన్నారు. మనకేమి రావు. కానీ అదృష్టం ఏంటంటే అంతకుముందు వాడు చెప్పాడు కదా, అది ఇక్కడ రిజిస్టర్ అయిపోయింది. నేను మొదలెట్టా, గీత నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా అన్న లెవెల్లో డైలాగ్ చెప్పాను. కట్ చేస్తే నేను సెలెక్ట్ అయిపోయాను.